ఈరోజు పూలపల్లి గ్రామంలో ఏదైతే గతంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే ఆ రోజు ఎన్డీఏ కూటమి పిలుపునిచ్చిందో ఈరోజు మళ్ళీ మరి కూటమి ప్రభుత్వంలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలని ముందు స్వచ్ఛందంగా మనం శుభ్రం చేసుకుని ఆ తర్వాత ప్రభుత్వం గురించి ఆలోచించాలనే సదుద్దేశంతో ఈరోజు గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలా పూలపల్లి గ్రామంలో మరి ఏదైతే మాకు బరియల్ గ్రౌండ్ ఉందో మరి అది హిందువులకి మరి క్రిస్టియన్స్కి అలాగే ముస్లింలకి అలాగే కుమ్మర్లకి ఏదైతే మా గ్రామంలో ఉన్న అన్ని వర్గాల వారికి కలిసి ఆ రోజు 2015లో ఇక్కడ ఒక శ్మశాన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే మా గ్రామంలో కనీసం శ్మశాన వాటికి లేకుండా అన్ని వర్గాల వారు ఇబ్బంది పరిస్థితి. ఆ రోజు మరి ఏదైతే ఆ రోజు ఇక్కడ శాసనసభ్యులుగా రామారావు ఎన్నికైన తర్వాత ఆయన యొక్క అండదండలతో ఈ గ్రామంలో మరి ఈ శ్మశాన వాటికి ఆ రోజుని ఎత్తవరకు ఫిల్లింగ్ 10 లక్షల రూపాయలతో సొంత ఖర్చులతో పూర్తి చేసి నేను మరి ఆ రోజు అన్ని వర్గాల వారికి శ్మశాన ఏర్పాటు చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ ను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన వారు కార్యక్రమం చేసుకున్న తర్వాత మరి ఏదైతే వారందరూ స్నానాలు చేసి వెళ్ళి మరి అక్కడ ఒక భగవంతుడిని దర్శనం చేసుకుని వెళ్తారు ఉద్దేశంతో ఇక్కడ అందరికీ మొత్తం అందరి గ్రామ ప్రజలందరికీ వినియోగపడేలాగా ఒక వాటర్ షెల్టర్ ఒక 20 కుళాయిలతో వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో వచ్చిన ఈ ఒక శ్మశాన వాటికి వచ్చిన వాళ్ళే కాదు గ్రామ ప్రజలకు కూడా ఇక్కడ శివాలయం లేదని ఒక తీరని కోరికతో ఉంటే అమృతలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఈ నడిబొడ్డున నిర్మించడం జరిగింది. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజున మేము మరి వాటర్ ఫిల్టర్ అందరికీ వాటర్ అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఆ రోజునే గాంధీ మెగా ఫౌండేషన్ పేరుతో మరి ఒక వాటర్ మరి ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అందరికి కూడా మినరల్ వాటర్ ఈ గ్రామంలో కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అందజేయడం జరుగుతుంది. అనేక అభివృద్ధి పనులు ఒకటి కాదు 145 మందికి ఈ గ్రామంలో హౌస్ లేకపోతే రామానాయుడు గారి సహకారంతో మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ భూమిని సేకరించి ఎత్త బిల్డింగ్ సొంతంగా చేసి మరి ఆయన సహకారంతో 145 పట్టాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ఈ మధ్యన కూడా ఏదైతే మరి వాటర్ ఫిల్టరేషన్ లేక గ్రామ ప్రజలందరికీ సరైన నీరు గతంలో కూడా మేము ఈ మురికి బోధల నుంచి మురికి నీరు వస్తుందని చెప్పి పంటకాలం నుంచి డైరెక్ట్ గా మంచినీటి చెరుకు పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ సహకారంతో. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్యన పరిశుభ్రంగా లేని కారణంగా మైక్రో ఫిల్టర్ లో కూడా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ఇలా గ్రామ ప్రజలందరూ కూడా తాగునీరు అందజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్యన మా గ్రామానికి పూలపల్లి గ్రామానికి ఏమైందంటే ఏదైతే ఆ రోజు టౌన్ లో కలుపుదామని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ గత 6 సంవత్సరాల కింద ఇచ్చారో ఇటు టౌన్ లోని కలక ఇటు పంచాయతీకి లేక 14th ఫైనాన్స్ 6 సంవత్సరాల నుంచి రాని పరిస్థితి మాకు ఏర్పడింది. దానివల్ల ఇక్కడ ఈ రోజు కూడా మేము అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. ఇలాగే మంత్రి గారు కూడా ఈ గ్రామానికి నిధులు ఇవ్వడానికి అటు టౌన్ లోని లేక ఇటు విలేజ్ లోని లేక పరిస్థితి ఈ గ్రామానికి ఉండటం వల్ల మనం కొంత సొంత ఖర్చులతో చేసాం. ఇప్పుడు మరి ఏదైతే ఈ శ్మశాన వాటికి ఆయన 15 లక్షలు కేటాయించారో దీనికి షెడ్ అలాగే ఎవరైతే మనం వారిని దహనం చేస్తామో దానికి ఆ యొక్క దిమ్మలు కట్టడానికి 15 లక్షల రూపాయలు ముందు శాంక్షన్ చేశారు. అలాగే ఒక 20 లక్షల రూపాయలు రోడ్లు కూడా ఈ మధ్యన శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ఒక మంచి సత్యుద్దేశంతో ఏదైతే ముందు అందరం కలిసి మా పార్టీ నాయకులు కాదు కార్యకర్తలు కాదు గ్రామ ప్రజలందరూ కలిసి ముందు ఏదైతే కొద్దిగా అశుభ్రంగా ఉందో అదంతా ముందు గ్రామాన్ని మనం శుభ్రం చేయాలి, ముందు మనం స్వచ్ఛందంగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి వారంలో ఒక రోజు ఈ పూలపల్లి గ్రామంలో ఏదైతే మాకు ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వారానికి ఒక రోజు మేము ఎంచుకుని అందరితో కలిసి మరి దీన్ని ముందు తీసుకుని వెళ్తాం. అలాగే మా గ్రామానికి కూడా తొందరలో మంత్రి గారిని మా నాయకులు అందరూ కూడా కలుస్తారు. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఏదైతే మనం వెనకబడిపోయి ఉన్నామో నిధులు లేక
మరి ఈ రోజు దీన్ని ప్రత్యేక శ్రద్ధగా తీసుకుని, ఎందుకంటే ఆ రోజు కూడా 2014 ఎన్నికైన తర్వాత మరి గ్రామంలో ఉన్న అన్ని మ్యాక్సిమం 90% సీసీ రోడ్లను ఆ రోజున ఆయన పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ డెవలప్మెంట్ విషయంలో పోల్పల్లి గ్రామానికి మరి అత్యంత మనకి వెనకాలండి నడిపించి ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు ఈ డిఫరెన్స్ ఏదైతే ఇవ్వలేని పరిస్థితి గ్రామానికి ఉందో అది క్లియర్ అయిపోయింది. ఎందుకంటే టౌన్లో ఇంకా లిమిట్స్ లో కలవకుండా ఈ గ్రామాల కింద ఉండిపోయేలాగా ఏదైతే కొత్తగా జీవో వచ్చిందో మరి దాన్ని పెట్టుకుని ఇప్పుడు కూడా ఈ గ్రామానికి ఏదైతే ఇంకా 10% రోడ్లు ఏదైతే మిగిలిపోయినాయో, అలాగే ఏదైతే మా కుళాయి మంచినీటి చెరువుకి ఏదైతే రివిట్ బెడ్ కానీ, అలాగే అక్కడ ఇంకొక మన ఏదైతే ఇక్కడ మన చిట్టుబల్లి సంఘం మెయిన్ మాకు ఇక్కడ ఏదైతే ఉందో మన మురికాల సెంటర్ ఎన్టీఆర్ సెంటర్లో అక్కడ ఒక వాటర్ మరి ఏదైతే మనకి స్టోరేజ్ ట్యాంక్ ఒకటి అక్కడ కడితేనే కానీ వాటర్ మనకి పోలపల్లి గ్రామానికి సరిపోదు. ఎందుకంటే జనాభా ఆ రోజు 4,000 ఉన్న జనాభా ఇవాళ 5,000 దాకా పెరిగిపోయింది. ఇలా మేజర్ గ్రామం టౌన్కి ఆనుకుని ఉంది. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ నివసిస్తారు. అంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఆయన్ని మేము అతి తొందరలో కలిసి మరి ఈ గ్రామానికి కూడా వారు సహకరించి ఇంకా అభివృద్ధి పథకం తీసుకెళ్తానికి కూడా మా అందరి నాయకులు కూడా ఇల్లు ఒకసారి ఆయనతో కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడడం కోరతాం. తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు 2015లో ఈ గ్రామాన్ని ఏదైతే దత్తత తీసుకుని మాకున్నంత వరకు మనం ఏదైతే సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం, ఈరోజు ఆ రోజునే మేము ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసాం. కాదంటే ఆ రోజు రిజిస్టర్ గానీ ఏమి చేయకుండా ఏదైతే ఉన్నాయో అన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అన్ని అకౌంటబిలిటీ కావాలి. మనం ఏదైనా 10 రూపాయలు చేసినా సరే అకౌంటబిలిటీ ఉండాలి. కాబట్టి అది ఇప్పుడు కొద్దిగా ఫౌండేషన్ రిజిస్టర్ చేయించి రేపు పొద్దున్న ఏ కార్యక్రమం చేసినా ఈ గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్తామని చెప్పి దానికి మా నాయకులు కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ గ్రామంలో మేమందరం కూడా పూర్తిగా పోళ్లపల్లి గ్రామం అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి నా అభిమానిగా ఉండే వెనకాలను ఎంతవరకు అందరూ నడిపించారు. వారందరూ ఆశయాల మేరకు వారందరూ కోరిక మేరకు భవిష్యత్తులో కూడా పోలపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో నడిపించడానికి నా వంతు నేను సహకరిస్తానని చెప్పి దీనికి ఇంత సహకరించిన మా నాయకులు కార్యకర్త అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉదయపూర్వ నమస్కారం, ధన్యవాదాలు.